హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేసేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది వచ్చేసి మా 10th యానివర్సరీ అనమాట. 10th యానివర్సరీ బ్లాగ్ ఎండ్ వరకే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ లంచ్ అయితే చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరాము. ఇంటి నుంచి కార్నర్స్కి వచ్చేసరికి మాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. 4కి బయలుదేరితే 4:30కి వచ్చాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాము. కానీ ఈ ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు 45 మినిట్స్ అయితే పట్టిందనమాట ట్రాఫిక్లో నుంచి బయటికి రావడానికి. ఇక్కడ మా కిడ్స్ చూడండి, ఇద్దరు విండోస్లో నుంచి అవుట్ సైడ్ చూస్తున్నారు. పాప అయితే పడుకుంది. ఇంకా ఇక్కడ మెయిన్ లైటింగ్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఫ్లాగ్స్, లైటింగ్స్, ఇంకా ఈ వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది నైట్ అయితే. కొంచెం సిటీ ఏరియా కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బీచ్, అసలు బీచ్ చూస్తుంటే ఆస్వాదించవచ్చు అలా, అంత బాగుంటుంది. బీచ్ వ్యూ ఎంతసేపు కూర్చున్నా మనం అలానే చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఫ్లాగ్స్ అయితే చూసారా, కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్లాగ్స్ అన్నీ కూడా, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ పార్కింగ్ దొరకదు కానీ ఒక పిక్ అయితే తీసుకోవాలి అని నా కోరిక, కానీ ఎప్పటికి తిరుగుతుందో చూడాలి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకు స్క్రీన్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినా కూడా మళ్ళీ వచ్చి చూడాలి, స్పెండ్ చేయాలి అన్నట్టుగా ఆ ఫీల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. ఇంకా ఫుడ్ అదంతా తెచ్చుకొని గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటివన్నీ కూడా పార్క్ దగ్గరలో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా మంది అయితే వస్తూనే ఉంటారు, ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది ఈ ప్లేస్. నెక్స్ట్ బోట్ షో దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పార్కింగ్ అదంతా చేసేసుకొని, ఇది వచ్చేసి షిప్. ఈ షిప్ ఏ మూవీలో ఉంది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఎంతమంది గుర్తుపట్టారో నాకు తెలుస్తుంది అనమాట. దానికి ఉన్న క్లాత్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇంకా బాగుండేది. ఇది వచ్చేసి అయితే ఇలా ఉందనమాట. చెక్కింగ్ అదంతా చేసి పంపిస్తున్నారు. బ్యాగ్, ఫోన్ అవన్నీ చెక్ చేస్తున్నారు. ఫ్రీ ఎంట్రీ. ఈ షిప్ చూసారా ఎంత పెద్దగా ఉందో, దానికి ఉన్న క్లాత్స్ అవన్నీ ఓపెన్ చేస్తే చాలా చాలా బాగుండేది. ఇటలీ నుంచి వచ్చిందనమాట ఈ షిప్ వచ్చేసి. దీనికి చాలా హిస్టరీ అయితే ఉందంట. దీనికి లోపలికి వెళ్ళాలి అనుకున్నాను నేను, షిప్ లోపలికి వెళ్ళి చూద్దాము అనుకున్నాను, కానీ చాలా క్యూ అయితే ఉంది. మనకు ఆ క్యూ అనేసరికి 10 అవుతుందో 11 అవుతుందో, అంత పెద్దగా ఉందన్నమాట. షిప్ దగ్గర నుంచి చూస్తే అక్కడ కార్నర్కి మన ఎంట్రన్స్ వరకు ఉందన్నమాట. అంత క్యూ అయితే ఉంది. ఇంకా ఆ క్యూలో వెళ్ళడం కాదు అనేసి ఇంకా అక్కడక్కడ చూసేసి ఇంకా మేము స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట, అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఇంకా ఇక్కడ అంతా డార్క్గా ఉంది, లైటింగ్ అంతా లేదు. డే టైంలో వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది నాకు, కానీ ఏం చేస్తాం, నైట్ టైంలో వచ్చాం కదా. అప్పటికి ఇంకా 5:30 అలా అవుతుంది, కానీ అప్పటికే చీకటి అయిపోయింది. ఇంకా ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా మీకు చెప్పాను కదా, ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, డ్రింకింగ్ అన్నీ ఉన్నాయి. మనకు అన్నీ కావాల్సిన స్టఫ్ అయితే ఇక్కడ ఉంది. 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఎక్కడ చూసినా గ్రీనరీగా కనిపిస్తుంది. చిన్న చిన్న ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టున్నారు, చాలా చాలా బాగుంది అసలు. ఇంకా పెద్ద ప్లాంట్స్ కూడా పెట్టారనమాట ఎంట్రన్స్లో. మనకు అక్కడ ఎంట్రన్స్లో ఫస్ట్ తీయాలనుకున్నాను నేను, కానీ అక్కడ అంతా కూడా చాలా రష్ ఉండే మేము వచ్చినప్పుడు. ఇంకా సర్లే అవ్వదులే ఇంకా అనేసి వెళ్ళేటప్పుడు చూద్దాంలే అనేసి ఇంకా వెళ్ళేటప్పుడు వెళ్ళామన్నమాట. ఇక్కడ టమాటోస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మింట్, టమాటో, ఇంకా బ్రింజాల్, ఇంకా కుకుంబర్, ఇవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలు చూస్తే అస్సలు ఆగుతారా, అస్సలు ఆగలేరు అసలు. ఇక్కడ సమ్మర్ టైంలో అస్సలు ప్లాంట్లు పెంచలేమన్నమాట, చాలా వేడిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ప్లాంట్స్ పెంచుకోవాలని, కానీ ఇంట్లో అస్సలు అవ్వదు. మీకు ఎంతమందికి ప్లాంట్స్ పెంచడం అంటే ఇష్టం కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే అన్నీ కట్ చేస్తానని కూర్చుంది అక్కడే. కుకుంబర్ చూసాక కుకుంబర్ తెంపేస్తాను, కట్ చేస్తాను అని అంటుంది, కానీ అక్కడ రూల్స్ అలా ఒప్పుకోవు అనమాట, స్ట్రిక్ట్గా ఉంటారు. ఇంకా తెంపితే ఇంకేమైనా ఉందా, మనల్ని పట్టుకుంటారు ఇంకా, అంతే. ఇక్కడంతా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. ఇంకొద్దు మనది కాదు అని చెప్పి తీసుకొని వచ్చేసాము. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కామెంట్లో కామెంట్ చేయండి. చాలా ఫన్గా ఉంటుందన్నమాట కిడ్స్తో. షో ఫినిష్ చేసేసుకొని అక్కడ నుంచి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. D2 హోటల్ ఈ సల్వా రోడ్ దోహాలో ఉంది, పక్కనే ఉంటుందన్నమాట. 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఇంకా మేము వాకింగ్ చేసుకుంటూ
హోటల్కి అయితే వెళ్ళాము. మేము ఇంట్లో ఉన్నప్పుడే మా హస్బెండ్ వచ్చేసి టేబుల్ అయితే బుక్ చేశాడనమాట. ఎందుకంటే 5 మెంబర్స్ ఉన్నాం కదా, ఒకవేళ మళ్ళీ ఫుల్ రష్గా అలా ఉంటుందేమో అనేసి 7:30కి అలా బుక్ చేసాము. మేము 7:35కి అలా అయితే వెళ్ళాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, అబ్సల్యూట్ బార్బిక్యూ అనమాట. ఇక్కడ అడగగానే మాకు టేబుల్ ఇక్కడ ఉంది అని చెప్పారనమాట. కార్నర్కి ఇచ్చారు. 6 మెంబర్స్ ఈజీగా సిట్టింగ్ అయితే ఉంది. చాలా బాగుంది. అంబియన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ హ్యాండ్ వాష్ అదంతా చేసేసుకునేసరికి ఇక్కడ మనకి బార్బిక్యూ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. మన ముందే టేబుల్ పైనే కోల్ బాక్స్ పెడతారు, వేడి వేడి బొగ్గులది అనమాట. దానిపైన మనకి గ్రిల్ చికెన్ ఇంకా ఫిష్ అన్ని మసాలాతో ఆల్రెడీ చేసింది ఉంటుంది. మనం వేడివేడిగా తీసుకొని తినాలన్నమాట. మనకి ఎంత కావాలంటే అంతే. బఫే అనమాట ఇది. ఒక్క పర్సన్కి వచ్చేసి 89 రియాల్ ఏమో పడింది. ఇంకా చిన్నపిల్లలకైతే ఫ్రీ. చాలా బాగుంది. టేస్ట్ ఫుడ్ చాలా చాలా ఎమ్మిగా ఉంది. ఇంకా ఇది స్టార్టర్స్లో ఈ కార్న్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మటన్, ఇంకా చికెన్ లెగ్ పీస్ ఒకటి, ఇది ఆలు చీజ్ అంట, ఇంకా కట్లెట్ అవన్నీ కూడా పెట్టారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మెయిన్ కోర్స్లో కూడా మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ కోర్స్ చూసేద్దాము. మెయిన్ కోర్స్లో కాశ్మీరీ పులావ్ నేనైతే ట్రై చేయలేదు. చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశాను. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ఉండే ఫిల్ చేయడానికి తీసుకెళ్ళినట్టున్నారు. ఇంకా అదేదో చట్నీ అంట. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా చికెన్ వింగ్స్, ఫిష్ కర్రీ. ఇక్కడ వచ్చేసి ఫిష్ కర్రీ. ఇంకా క్రాబ్ ఎవరైనా తిన్నారా? తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ అనేది. నేనైతే అసలు ట్రై చేయలేదు. ఇక్కడ మటన్ నల్లి గోష్ అంట, ఇది బాగుంది, పర్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ బటర్ మసాలా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం వెజ్ అనమాట. ఇక్కడ వరకే నాన్ వెజ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెజ్ స్టార్ట్ అయిపోయింది. వెజ్లో బేబీ కార్న్ ఒకటి, ఇంకా బెండి కడి అంట. కొన్ని గుర్తున్నాయి, అవే చెప్తున్నాను. కోఫ్తా కర్రీ ఒకటి, ఇంకా పన్నీర్, ఇంకా వైట్ రైస్, దాల్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కార్న్ సూప్, ఇంకా చికెన్ సూప్ అవన్నీ అయితే ఉన్నాయి, కానీ నేను ట్రై చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి సలాడ్స్ కూడా ఉన్నాయి. చాలా వెరైటీ సలాడ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏవి ట్రై చేయలేదు అసలు. పక్కనే మనకి పేస్ట్రీస్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, కానీ ఏది ట్రై చేయలేదు. ఇక్కడ కూడా లైవ్లో మనకి వేడివేడిగా చేసిస్తారంట. చాట్ వచ్చేసి పానీపూరి కూడా ఉంది. ఇక్కడ చూసారా, అన్ని బౌల్స్లో పెట్టుకొని ఉన్నారనమాట. కార్న్, ఇంకా అన్ని పన్నీర్, సంథింగ్ ఏమేమో ఉన్నాయి, అంత క్లియర్గా కనిపించలేదు. ఇంకా ఇక్కడ జిలేబీ, బాదుషా, ఫ్రూట్స్, చాక్లెట్ ఫౌంటైన్, నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్ ఉంది, ఇంకా హల్వా కూడా ఉందన్నమాట. మనకి ఐస్ క్రీమ్ కూడా వీళ్ళు 2 ఫ్లేవర్స్ కావాలంటే కూడా మనకి 2 ఐస్ క్రీమ్స్ వేసేసి మిక్స్ చేసి ఇస్తారనమాట. నట్స్ అవన్నీ వేసేసి చాలా బాగుంది. నేను వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మ్యాగీ కూడా మనకు అక్కడే చేసిస్తారంట. చాక్లెట్ అయితే ఎంత బాగా ఫ్లో అవుతూ ఉంది కదా, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మా పిల్లలైతే ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ ఉందనేసి వచ్చి చాక్లెట్ పెట్టేసుకొని మరీ వాళ్ళు దాంతో ఆడుతూ ఉన్నారు, చాక్లెట్ పడుతుందేమో అనేసి. ఇంకా ఆపేశారనమాట అది. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ మా మేడం అయితే అన్ని ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ చేసిందనమాట. నాది ఒక స్పూన్, వాళ్ళ అన్నయ్యది, అందరిది. ఇంకా ఇక్కడ కేక్ వాళ్ళే అరేంజ్ చేసి ఇలా క్యాప్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. హ్యాపీ యానివర్సరీ అనేసి. బ్యాక్ సైడ్ ఒక సాంగ్ అయితే, తెలుగు సాంగ్ అయితే పెట్టారు. ఇంకా క్లాప్స్ కొట్టుకుంటూ వీడియోస్, ఫొటోస్ అన్నీ తీశారనమాట వాళ్ళు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంతే బాగా మాకు సర్వ్ కూడా చేశారనమాట. చాలా చాలా బాగా అనిపించింది. యానివర్సరీ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్, సంతోషం ఎందుకు మన మ్యారేజ్ డేస్ అలా వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఇలానే ఉంటుందా? కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే నా మ్యారేజ్ డే వచ్చినప్పుడల్లా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ కేక్ అయితే కట్ చేసి ఇంకా ఒకరికొకరం తినిపించేసేసుకున్నాము. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అంటే